హోలీ అయిపోయింది కదా, ఇక ఇయ్యాల మా వెన్నెల ఏం వార్త తీసుకొస్తుందో చూద్దాం. ఇంతకు ఈమె ఏడున్నది? ఓ పిల్ల, ఏంది కాలుగాలిన పిల్లి లెక్కన ఆడదాన్ని అటు ఇటు తిరగబడుతుంది? వార్త తెచ్చేది ఉన్నదా లేదా ఇయ్యాల నాన్న? ఏం వార్తలక్క, జరతసేపు ఆగు. నువ్వు ఆవలిస్తే నేను పేగులు లెక్క పెడతా. అయితే మరి నా కడుపులో ఎన్ని పేగులు ఉన్నాయి చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెప్తుండా. ఓ వెన్నెలమ్మా, ఏ పోయిరా పల్లి అన్నం వండలు వేయాల నేను. వెన్నెలా, ఏందక్క గట్ల అరుస్తావు? జరంత అయితుంటే గుండె తడచ్చు. మరి ఏందా నిద్ర పని పాట లేకుండా? రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, నువ్వే రోజావే. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు పాట పాడు అవసరమా? అగో నువ్వే పని పాట లేదా అంటివి కదా, పని లేదు కాబట్టి ఇక పాట అన్న వాడదామని వాడుతున్నా. పని పాట లేదా అంటే పాట వాడమని కాదు, చెప్పిన పని చేసుకురమ్మని. వార్తేంది అలా? అబ్బా, ఈ పిల్ల నిద్రతోనే ఉట్టినట్టున్నది కదా. వెన్నెలా, అబ్బా ఏందక్క నువ్వు కొంచెం సేపు కూడా నిద్ర పోనీయవు. ఎప్పుడు నిద్ర నిద్ర నిద్రనేనా? నిద్ర గురించి నీకేం తెలుసు వాణి? నిద్ర గురించి ఒక మహాకవి ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నాడు? ఏమో నాకేమెరక, ఆయన చెప్పే లోపే నేను నిద్రపోయినా కదా. తోటి కుళ్ళు జగులు చేస్తే కండల్లా కారం పోస్తా, అప్పుడన్నా నిద్ర రాకుంటుంటది. అబ్బా ఏంది వానక్క, నిద్ర కూడా పోనీయవు. ఏంది నిద్ర పోనీయనా? పొద్దుగాల మేమంతా 6ంటికే లేస్తే నువ్వు 10ంటికి లేస్తావు. మళ్ళా మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక గంటన్నర వంటావు. మళ్ళా రాత్రి 7-8కే బిస్తరు కప్పుతావు. అయినా నిద్ర సరిపోలేదంటున్నావా మా తల్లే? అంటే నిద్ర అంటే నాకు పానం అక్క. అయినా ఎందుకంత నిద్ర మత్తు నీకు? ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు నిద్రపోతుంటా. నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారని ఎవరు చెప్పారు నీకు? అమెరికాలున్న కాలిఫోర్నియా కేంద్రంగా మెడికల్ డివైజెస్ తయారు చేసే రెస్మేడ్ సంస్థ ఈ నడుమ గ్లోబల్ స్లీప్ అనే ఓ సర్వే చేసింది. అందులో అమెరికా, జర్మనీ, జపాను, చైనా, భారత్ ఇగో గిట్లా చాలా దేశాల నుంచి 30,000 మంది దాకా పాల్గొన్నారు. మన దేశం నుంచి 5,000 మంది ఉన్నారు అందులో. ఇక వాళ్ళ సర్వే లెక్కల ప్రకారం 38% మంది మహిళలు నిద్ర లేక బాధపడుతున్నారని తేలిందట. కరెక్టే అనుకుంటా, ఎందుకంటే పొద్దున్న లేస్తేనే ఇంటి పనని, వంట పనని, అటు ఇంకా ఆఫీస్ పనని, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ వంట పని, పిల్లలను చూసుకోవాలని, ఇట్లా పొద్దుగాల లేచినప్పటి నుంచి మళ్ళీ పండుకునేదనుక మస్తు కష్టపడుతుంటారు కదా. ఇక వాళ్ళకు నిద్రపోయే టైం దొరుకుతుందా చెప్పు? అవునక్క, ఇంకా గీ పనులే కాదు, చాలా మందికి మానసిక ప్రశాంతత తక్కువయ్యి నిద్ర ఉండట్లేదట చక్కగా. ఇదే ముచ్చట్ను 42% మంది మహిళలు సర్వేలో చెప్పిండ్రు. అంతేకాదు ఇల్లునంతా చక్కబెట్టాలే కదా, అది కూడా నిద్ర లేకపోయేటందుకు కారణమైతున్నదట. అదంతా నిజమే గాని ఆ సర్వేకు నీ నిద్రకు సంబంధం ఏమున్నట్టు? ద రిలేషన్ బిట్వీన్ స్లీపింగ్, వికెట్ కీపింగ్ అండ్ జిజిపింగ్. అది ఏదో ప్రాస బాగుంది కదా అని ఏదో చెప్పినా. మ్యాటర్ ఏంటంటే గిట్ల నిద్ర లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకే గస్వంటి హెల్త్ ప్రాబ్లం నాకు రావద్దని ఎక్కువసేపు నిద్రపోతున్నా. ఇప్పుడు నువ్వు ఏం పనులు చేస్తున్నావని నిద్ర లేకపోవడానికి? ఏమో ఫ్యూచర్ లో చేస్తా కావచ్చు. అప్పుడు తక్కువ నిద్ర పోయింది, ఇప్పుడు ఎక్కువ నిద్ర పోయింది, అటు బ్యాలెన్స్ అవుతుంది. లెక్క సాపు కాదు, నీ ఈపు సాపు కాకుండా చూసుకో. నడు పని తప్పించుకునేటందుకు పనికి మళ్ళీ కథలు పడతావు. నాకు తెలియదా? 5 నిమిషాలల్లా నువ్వు గిట్లా ఆఫీస్కు రాలేదా అనుకో, ఇక మళ్ళీ ఇటు రానియా. అబ్బో వద్దక్క, వస్తున్నలే. అర్థమైందా పబ్లిక్? నిద్రలేని సమస్యతో బాధపడే మొగోళ్ళు మన కాడ 29% ఉంటే ఆడోళ్ళు 38% ఉన్నారట. ఈ లెక్కను చూస్తే మా ఆడోళ్ళు ఎంత కష్టపడతారో రోజు ఆలోచన చేయండ్రుల్లా.